హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్విఆర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ నెలలో మనకు పెన్షన్లు అయితే ఇచ్చారు. జూలై నెలలో మనకు పెన్షన్లు అయితే ఇవ్వబోతున్నారు. ఈ జూలై నెలలో ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పారండి. అయితే ఆ శుభవార్తలు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని, ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి ఎవరైతే ఒక ప్రదేశంలో ఉండి వేరొక ప్రదేశానికి వెళ్ళి స్థిరపడి ఉంటారో అలాంటి వాళ్ళందరూ ప్రతి నెల పెన్షన్లు తీసుకోవాలంటే వాళ్ళు ముందు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వచ్చి పెన్షన్లు అనేది రిసీవ్ చేసుకొని మళ్ళీ వాళ్ళు ఎక్కడైతే స్థిరపడి ఉన్నారో అక్కడికి వెళ్ళేవారండి. అయితే వీరందరినీ ఏపీ ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పారు. అయితే ఎవరైతే ఈ విధంగా వచ్చి పెన్షన్లు తీసుకొని వెళ్తున్నారో అలాంటి వాళ్ళందరూ ఇప్పుడు ఈ విధంగా రాకుండా, సో ఎక్కడైతే వాళ్ళు స్థిరపడి ఉన్నారో అక్కడికి వాళ్ళ యొక్క పెన్షన్ అనేది మార్చుకునే విధంగా అయితే ఏపీ ప్రభుత్వం ఒక ఆప్షన్ అయితే తీసుకొచ్చారు. అయితే ఆ ఆప్షన్ పేరు వచ్చేసి మనకు పెన్షన్ ట్రాన్స్ఫరబుల్ ఆప్షన్ అండి. ఈ ఆప్షన్ ద్వారా ఏంటంటే వారికి సంబంధించినటువంటి పెన్షన్ ఏదైతే ఉందో ఆ పెన్షన్ అనేది వారు ఇప్పుడు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి మార్చుకునే విధంగా అయితే ఈ ఆప్షన్ అయితే యూజ్ అవుతుంది. అయితే ఈ ఆప్షన్ ద్వారా మీరు వారు పెన్షన్ మార్చుకోవాలంటే వారు ఇప్పుడు ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి సచివాలయానికి వెళ్ళి సో ఈ పెన్షన్కి సంబంధించి మీ వారుగా పూర్తిగా వివరాలు అనేది సబ్మిట్ చేస్తే కనుక వారి యొక్క పెన్షన్ అనేది మారుతుంది. ఇక సెకండ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్లు అనగా మనకు పెన్షన్లు తీసుకుంటున్నారో వారందరికీ సంబంధించి, అనగా రీసెంట్గా ఎవరైతే భర్త చనిపోయి భార్య ఉంటారో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి వారి యొక్క భర్త పెన్షన్ అనేది భార్య అనేది పొందే విధంగా స్పౌస్ పెన్షన్ ఆప్షన్ అనేది తీసుకొచ్చారు. ఈ స్పౌస్ పెన్షన్ ఆప్షన్ ద్వారా ఏంటంటే వారి యొక్క భర్తకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు అనేవి భార్య అనేది ఈజీగా పొందవచ్చండి. ఈ డబ్బులు అనేవి వారు ఈజీగా పొందాలంటే తప్పనిసరిగా వారు సచివాలయానికి వెళ్ళి వారి భర్తకు సంబంధించినటువంటి డెత్ సర్టిఫికెట్, అలాగే వారికి సంబంధించినటువంటి రేషన్ కార్డు, సో ఈ వివరాలు అనేది సబ్మిట్ చేయాలి. సో ఈ వివరాలు అనేది సబ్మిట్ చేస్తేనే వారికి పెన్షన్ అనేది మారుతుంది. సో దీని ద్వారా భార్య ఎవరైతే ఉన్నారో వారు పెన్షన్ అనేది ఈజీగా పొందవచ్చు. ఇక కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో కొత్త పెన్షన్లు అనేవి అతి త్వరలోనైతే విడుదల చేయబోతున్నారండి. అయితే ఈ నెలలోనే మనకేంటంటే ఈ కొత్త పెన్షన్లు 1,00,000కు పైగా పెన్షన్లు అనేది విడుదల చేస్తామని చెప్పేసి మన యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించడం అయితే జరిగింది. అయితే దీని కారణంగా మనకేంటంటే కొత్త పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఆ కొత్త పెన్షన్లు అనేవి మనకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇదండి మనకు ఉన్నటువంటి జూలై నెలకు సంబంధించిన అప్డేట్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.